హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుంటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గోదావరి అమ్మాయి పద్దు. అంతా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈరోజు వచ్చి ఈ వ్లాగ్ అట్ల తదియా రోజున నేను షూట్ చేసిన వ్లాగ్ అండి. ఆ రోజు తెల్లవారుజాము నుంచి నేను వ్లాగ్ అనేది షూట్ చేశాను. సో నేను ఆ వ్లాగ్ షూట్ చేసిన టైం వచ్చి నాకు ఎగ్జాక్ట్గా 4:15, 4:18 అలా అయ్యిందండి. అంటే నేను ఎంత ఎర్లీగా లేచాను అనేది మీరు అర్థం చేసుకొని అక్కడికి పూజ కూడా చేసేసుకున్నా. సో అప్పటికే ఇక్కడ అట్ల తదియా గురించి గురువుగారు పురాణం చెప్తున్నారండి భక్తి టీవీలోని. నేను లేచి ఫ్రెష్ అయ్యి తర్వాత నైటే పనులన్నీ చేసుకున్నా కాబట్టి లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ కూడా చేసేసుకున్నా. దేవుడి మందిరంలో దీపం పెట్టేసుకున్నా అండి. తెల్లవారుజామునే లేచేయాలి అట్ల తదియా రోజున. ముందు దీపారాధన చేసుకుని ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం భోజనం చేయాలండి. మీలో ఎంతమందికి అట్ల తదియా నోములు ఉన్నాయి? ఎవరైనా అట్ల తదియా నోములు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మా సైడ్ మేము చేసుకునే పూజా విధానం మీతో నేను ఇవాళ షేర్ చేసుకుంటున్నా. ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇంకా భోజనం చేయాలి కదండి. భోజనానికి ఆకులోనే తినాలి కాబట్టి ఆకు తెప్పించుకున్నా. నేను ఆకది కడిగి పెట్టేసుకుంటున్నా అనమాట. అండ్ ఇలాగే అట్ల తదియాకి ఎక్కువగా నైట్ టైమే వంట చేసేస్తారండి. తెల్లవారుజామున చేసుకోవటం అది అవ్వదు కదా. నైట్ పడుకునే ముందే వంట చేసేసుకొని పెట్టుకుంటారు. ముద్దపప్పు, చారు, తర్వాత గోంగూర పచ్చడి, తర్వాత ఇంకా వాళ్ళ ఓపికని బట్టి మనుషుల జనాన్ని బట్టి ఐటమ్స్ అనేవి పెంచుకొని వంట చేసుకుంటారండి. ఇక నేనైతే ఒక్కదాన్నే ఉన్నా. లాస్ట్ టైం అయితే మా పాప కూడా ఉండింది తద్ది. ఇక పాప అయితే కాలేజ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నాకు కుదరలేదు. నేను ఒక్కదాన్నే ఉండటం వల్ల ఐటమ్స్ అన్నీ ఎక్కువగా ఏం చేసుకోలేదు. దానితో పొద్దుట ఏం తినలేమండి. అంతలా అంటారు కానీ అసలు తినలేము. ఒకళ్ళు ఉంటే అస్సలు తినలేము. నేనైతే అసలు పెద్దగా ఏం తినలేదు. చూసారు కదా, మజ్జిగ చారు, గోంగూర పచ్చడి, పప్పు, పెరుగు, తర్వాత ఇంకా నెయ్యి, ఇంకా ఇంట్లో ఉన్న పచ్చళ్ళు ఉన్నాయిగా పచ్చళ్ళు అలా ఇంకా పెట్టుకున్నా కానీ ఏం తినబుద్ధి అయ్యలేదు. ఇంకా పెట్టుకుంటూ మీతో మాట్లాడుతూ వీడియో తీద్దాం అనుకుంటేవాడికి పక్కన అందరూ లేచి గంటలు కొడుతున్నారు అనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తద్దున్నారు. సో ఇంకా సౌండ్లు అవి మీతో మాట్లాడటానికి వీలవుదని చెప్పేసి ఇంక సైలెంట్ అయిపోయి మ్యూట్ అంతా పెట్టేసి ఇంకా మాట్లాడకుండా తిన్నా అనమాట. పప్పులో ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. కాకపోతే నాకు వేడివేడిగా తినటం అలవాటేమో. పొద్దుటే నాకు తినాలని అనిపించదు. ఏదో తిన్నామా లేదా అన్న పేరుకు తిన్నా అనమాట. ఇక నేను భోజనం చేసిన తర్వాత టైం చూపిస్తున్నా. 4:35 అలా అయిందనమాట. అక్కడ అమ్మవారి లక్ష్మీ హృదయం వస్తుందన్నమాట. ఇంకా అవన్నీ పెట్టుకుంటూ ఇక కోన్ పెట్టుకున్నానండి. నేను ఇంకా చాలా టైం ఉందిగా కోన్ పెట్టుకున్నా. ఇంకొక విషయం చాలా వరకు అండి అందరికీ తెలియని విషయం ఏంటంటే అట్ల తదియా నోము అంటే ఏదో అల్లటప్పగా తీసుకుంటారు కానీ అలా అల్లటప్పగా తీసుకునే నోము ఏం కాదండి. ఇది తెల్లవారుజామున లేచి భోజనం చేయాలి. చుక్కుండగా తినాలి. చీకటి వెళ్ళిపోయిందంటే భోజనం చేయకూడదు. అండ్ అలాగే చుక్క లేకుండా భోజనం చేయటం అనేది కూడా కరెక్ట్ కాదండి. చుక్కుండగా భోజనం చేసేసి మనం చుక్కను చూడాలి. అప్పుడు మేము నోము ఆచరిస్తున్నామని చెప్పినట్లు. అలాగా నోమును మేమైతే మొదలు పెడతామండి. చాలామంది ఏం చేస్తారంటే పాచి నోటితోనే అంటే అదేంటో స్నానం చేయకుండా దీపారాధన చేయకుండా కూడా తినేస్తున్నారండి కొంతమంది అట్ల తద్దికి. అస్సలు అలా చేయకూడదండి. ఇంకా కోన్ అది పెట్టుకున్న చేతికి చూపించాయి కదా. తర్వాత ఇంకా పనులన్నీ చాలా ఉంటాయండి. ఆ రోజు తోరాలు పోసుకోవటాలు, గడపలకి పసుపు కుంకుమలు అద్దటాలు, తర్వాత పసుపు ఉండలు, అట్లు వేయటాలు, దేవుడి దగ్గరికి అమ్మవారి దగ్గరికి ప్రసాదం చేయటాలు, ఇలా చాలానే ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇవి 11 తోరాలు పోగులు వేసుకున్న తోరాలండి. ఇవి శిల్పదారం తెప్పించుకొని పెట్టుకుంటా నేను. ఏమైనా నోములకి వ్రతాలకి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అలాగే ఇంకా ఈ నోముకి సంబంధించిన కథ ఏంటంటే నాకు తెలిసినంత మట్టుకి, నాకు మా అమ్మ వాళ్ళు చెప్పిన మాటల మట్టుకి నాకు తెలిసిన కథ ఏంటంటే, పూర్వం ఒక రాజుగారి కుమార్తె, సేనాపతి కుమార్తె, మంత్రి గారి కుమార్తె, ఒక బ్రాహ్మణుడు కుమార్తె, ఈ నలుగురు బాగా స్నేహితులటండి. ఈ స్నేహితులు నలుగురు కలిసి అట్ల తద్ది నోము ఉన్నారట. అయితే అందులో ఒక రాజుగారి అమ్మాయి నీరసం వచ్చి సొమ్మసిల్లి కింద పడిపోయిందటండి. కళ్ళు తిరిగి పడిపోతే ఆమె రాజుగారి కుమార్తె కదా. ఇంకా తన అన్నగారు ఆ చెల్లెలు ఆ బాధపడటం చూడలేక మంచినీళ్ళు తీసుకొచ్చేసి ఇచ్చాడటండి తాగమని. అబ్బాయి నేను తాగలేను అని చెప్పేసి అంటే, అబ్బాయి లేదు చందమామ చూడకుండా నేను మంచినీళ్ళు తాగను అని చెప్పంటే ఒక అద్దం తీసుకొచ్చి ఒక తెల్లటి ఆకారాన్ని చూపించి ఇదే చందమామ చూసి తాగే అని చెప్పి
తనతో ఆ మంచినీళ్ళు తాగిపించేసాడటండి. అక్కడికి ఆ ఉపవాసం వ్యర్థం అయిపోయిందనమాట. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి పెళ్ళి అవుతుంది కదా, వాళ్ళ తోటిగా ఉన్న జత అంటే తన స్నేహితులందరికీ కూడా మంచి అందగాళ్ళు భర్తగా వచ్చారట. తినక మాత్రం ఒక ముసలాయన్ని ఇచ్చి పెళ్లి చేశారట. అప్పుడు ఏంటి ఇలా అయిపోయింది నాకు, నేను చక్కగా నోమది నోచుకున్నా కానీ ఇలా అయ్యింది ఏంటి అనేసి అనుకుందట. అనుకుంటే అప్పుడు ఒక నారదుడు మునీంద్రుల వారు వచ్చి, నువ్వు చేసిన నోము సంపూర్ణం కాలేదు తల్లి, నీ అన్నగారు ఇలా చేసి నీ నోముని పాడు చేశారు కాబట్టి నీకు భర్త ముసలాయన వచ్చారు, అందుకని చెప్పి నువ్వు ఇప్పుడు మళ్ళీ నోము నోచుకో. నోము నోచిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసి యథావిధిగా నువ్వు అట్లు కట్ట వాయినాలు ఇచ్చి అమ్మవారి దగ్గర అక్షంతలు తీసి నీ భర్త నెత్తి మీద వేసిన తర్వాత ఆయన మామూలు మనిషి అవుతాడు అని చెప్పి అన్నారటండి. అలా అన్న తర్వాత ఆవిడ యథావిధిగా నోము నోచుకొని తాంబూలం ఇచ్చి తర్వాత అక్షంతలు తీసుకెళ్ళి భర్త నెత్తి మీద ఎప్పుడైతే వేసిందో తను చక్కని యవ్వనవంతుడిగా తనకి కనిపించాడటండి. సో మీకు ఇప్పుడు కథ అంతా అయిపోయింది. ఇంకా విషయం ఏంటంటే, ఈ నోము నోచుకున్న తర్వాత తెల్లవారుజాము తింటాం కదా, మళ్ళీ సాయంత్రం వరకు పచ్చిగంగ కూడా నోట్లో వేసుకోకూడదు. సాయంత్రం కూడా గౌరమ్మని కలిపి వచ్చిన తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చుక్కకు మొక్కి చందమామను చూసి అప్పుడు మనం ఏమన్నా మంచినీళ్ళు తాగటం, భోజనం చేయటం, టిఫిన్ చేయటం ఇలాంటివి చేయాలండి. ఇవి ఎక్కువగా పెళ్ళి కాని అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు. మంచి భర్త రావాలి, అందంగా ఉన్న భర్త రావాలి, మంచి మనసున్న భర్త రావాలని వాళ్ళు నోచుకుంటారు. పెళ్ళైన తర్వాత నోచుకునే వాళ్ళు ఏంటంటే, మేము వెళ్ళిన ఇల్లు సౌభాగ్యంగా ఉండాలి, నేను ఎప్పుడు సౌభాగ్యవతిగా ఉండాలి, నా భర్తకి నిండు నూరేళ్ళ ఆయుష్ ఉండాలని నోచుకునే ఒక గౌరీ నోమండి. ఈ నోము మా సైడు చాలా విధిగా విధానాలతో చేసుకుంటారనమాట. సో చాలా ఆచారంగా చేసుకుంటాం అనమాట. సో అదనమాట నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నా. ఇంకా తోరాలకి పసుపు రాసేసి పసుపు ఉండలు చుట్టి తర్వాత గౌరమ్మని చేసుకున్నాను పసుపుతో. తర్వాత వినాయకుని కూడా చేసుకున్నా. ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇంకా అట్లయితే వేసేస్తున్నా. ఈ అట్లు కూడా వాయినాలు తీర్చేటప్పుడు 11 అట్లు వేస్తారనమాట. అప్పుడైతే ఇక ఆరుబయట పొయ్యి పెట్టేసి ఇక చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్న ఈ దోశల పెనాలన్నీ తీసుకొచ్చి పొయ్యిల మీద పెట్టి అట్లు పోసేవారనమాట. అప్పుడు అట్లు ఇంకా పెద్దవి వేసేవారు. ఇప్పుడు ఏంటంటే సింపుల్ పనులు కదండి, నేను చిన్న చిన్న అట్లే వేస్తాను. ఈ చిన్న చిన్న అట్లే అయినా సరే ఇక టైం పట్టుద్ది కదండి, వీటికే చాలా టైం పట్టేస్తుంది, నుంచొని వేయాలంటే కష్టం కదా. ఇంకా అందుకని నేను ఒకే పాన్లో 4 వచ్చేలాగా అట్లు వేసేసి అలా పని అనేది కొంచెం సింపుల్గా సులువు చేసుకుంటాను అనమాట. అప్పుడు నోములు పట్టేయడం ఎలా అంటే, పెళ్ళైన తర్వాత వాయినాలు తీరుస్తారండి. వాయినాలు అంటే 11 మంది ముత్తైదువులు తనతో పాటు. ఇప్పుడు నాకు వాయినాలు తీరిపోయి నేను ఇది 20వ తద్దో 21వ తద్దో నాకు తెలియదు. పెళ్ళైన దగ్గర నుంచి నేను అసలు తద్ది మానలేదు. ఇప్పుడు నేను పెద్ద ముత్తైదువును అనమాట. అంటే వాయినాలు తీర్చే ప్రతి ఒక్కరికి ఆడపిల్ల దగ్గర నన్ను పెడతారు. అంత అలా తద్దులు ఉన్న వాళ్ళు మాత్రమే వాయినాలు తీర్చే దగ్గర ఆ పిల్ల దగ్గర తద్దు ఉంటారండి. ఆ తద్దులు లేని వాళ్ళు ఎవరు అమ్మాయి దగ్గర, తద్దులు వాయినాలు తీరిన వాళ్ళు ఎవరు కూడా అమ్మాయి దగ్గర తద్దు కాదు కదా, చేసే ఆ తతంగం కూడా చూడటానికి వాళ్ళకి వీలు లేదనమాట. అలాగా 11 మంది ముత్తైదువులు ఆ అమ్మాయి దగ్గర తనతో పాటు తద్దుండి వాయినాలు తీర్చేటప్పుడు పక్క నుండి వాయినాలు అందుకుంటారు. 11 అట్లేస్తారు, 11 అరటిపళ్ళు, ఆనప ఆకులు, తర్వాత బెల్లం ముక్క, తర్వాత తోరం, చేతి కంకణం, ఇవన్నీ కూడా ఇచ్చి వాయినాలు తీరుస్తారండి. మీకు ఇంకొకసారి వీడియో అనేది పోస్ట్ చేస్తాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇది 3వ తద్దండి మీకు షేర్ చేయటం. చూసారు కదండి, 11 అట్లు వేసేసాను. 11 అట్లు, ఒకటి గౌరమ్మకి, ఒకటి నాకు, తర్వాత ఇంకొకటి కాలువ దగ్గర ఒక ఆమెకి వాయినం ఇవ్వడానికి. తర్వాత ఇక్కడ నేను బెల్లం తాలికలు కూడా చేశానండి నైవేద్యం కింద. ఇలా ఇవి మాత్రమే చేసుకుంటాం అన్నట్టు. తర్వాత సలివిడి, వడపప్పు, పానకం కూడా చేసుకుంటారు. అవి నేను చేసా కానీ నేను మీకు చూపించలేదు అంతే. ఇంక ఇవన్నీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకా గడప పూజించుకోవాలి కదండి. ఇక గడప పూజించుకుందాం అని చెప్పేసి సింహద్వారం గడప దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇక పూజ చేసుకుని ముందు క్లీన్ చేసుకున్నాను అనమాట. ముందు రోజు పెట్టినా కానీ మా పప్పీస్ ఉన్నాయి కదా, అవి తొక్కి పడేస్తున్నాయి. ఇంకా దాని గురించి నాకు అసలు పని అనేది అసలు తెమలట్లేదు, ఇంకా చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకని పూజ చేసుకునే ముందు మాత్రమే గడపమ్మని ఇలాగ ముగ్గులతో అలంకరించుకున్నాను. ఇలా అలంకరించుకున్న కాసేపట్లోనే మళ్ళీ తొక్క పడేసాయి అనమాట. ఇంకా వాటిని ఏం అనలేము కదా. ఇంకా అందుకని నేను అప్పటికప్పుడే చేసుకునేటప్పుడు ఇలాగ చేసుకుంటూ ఉంటానండి. ముందుగా చేసుకుంటే ఉంచవు కదా అని. గడపకి ఏమంటే పసుపంతా నేను ముందుగానే గడపలో కడిగి పెట్టేసుకున్నా. ఒక తడికలతో తుడిచిపెట్టేసి పసుపులో వాటర్ వేసి అలా తుడిచేస్తానండి.
ఆల్రెడీ పెయింట్ వేసిన గుమ్మాలే కదా అక్క, ముగ్గులు అవసరమా అని చాలామంది అడుగుతారు. పెయింట్ వేసిన గుమ్మాలైనా సరే అండి, గడపమ్మను పూజించుకోవడం అనేది మన సంప్రదాయం. దానికి తోడు మనం చేసుకునేది ఉమాగౌరీదేవి నోము కదండి, ఖచ్చితంగా గడపను పూజించుకోవాలి. ఇక నేను ఎప్పుడూ గడప దగ్గర ఇలాగే ముగ్గులు పెట్టుకుంటా. మన ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉంటాయండి గడప దగ్గర పూజించుకోవటం, గడప దగ్గర ముగ్గులు పెట్టడం. మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. ఇంతకుముందు నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో కూడా నేను తద్ది వీడియో ఒకటి షేర్ చేశా. అది తద్ది వీడియో అంటే చాలా బాగా వెళ్ళిందండి. లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేసా, ఈ ఇయర్ కూడా షేర్ చేస్తున్నా. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది 3వ తద్దండి. నేను అప్పుడైతే పాప ఉంది, ఇప్పుడు పాపకి కుదరలేదు, కాలేజ్కి వెళ్ళిపోయిందనమాట. ఒకసారి పాప ఉంటుందండి, పాప అయితే కన్నెపిల్లలు ఉండే తద్దులకి ఇంకా ప్రాధాన్యం అండి. వాళ్ళు ఇంకా కఠినంగా ఉండాలన్నమాట. వాళ్ళకి చెప్తారనమాట తద్దు ఉండేటప్పుడు, నువ్వు మంచినీళ్ళు తాగాలంటే నీకు ముసలమ్మ కూడా వచ్చేస్తాడు అని చెప్పి. అది నిజమేనండి, మీకు కథలో కూడా ఉందిగా, మీకు కథ చూపించా కదండి, కథ వినిపించా కదా. సో అదనమాట. సింహద్వారం దగ్గర ముగ్గు, తర్వాత దేవుడి గది దగ్గర కూడా ఇలా ముగ్గు పెట్టేసుకొని ఇక అమ్మవారి పూజ చేసుకోవటానికి పీట కూడా అలంకరించేసుకున్నాను. ఈ పీట ఇలా ఇటు సైడ్ పెట్టుకున్నాను అటు అమ్మవారికి దగ్గర పూజ చేసుకోవటానికి అడ్డం రాకుండా ఇటు సైడ్ పెట్టుకొని ఇలాగా పసుపుతో ముందు అలికి ముగ్గు పెట్టి, తర్వాత పీటకు కూడా పసుపుతో అలికి ఇలాగ పద్మం ముగ్గు వేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నా. చూసారు కదండి, అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత మీకు చూపిస్తున్నా. ఈ పూజ నేను చేసుకొని కాలువ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నేను పూజ ఇంట్లోనే 5:30 కల్లా స్టార్ట్ చేసేసా. వినాయకుని పూజించుకొని తర్వాత ఉమాగౌరీదేవిని పూజించుకోవాలి. ముఖ్యంగా అక్కడ ఫోటో ఏం పెట్టాలంటే శివపార్వతుల ఫోటో పెట్టుకోవాలండి. మా ఇంట్లో శివపార్వతుల ఫోటో ఒక 4 months బ్యాక్ అన్ని ఫోటోలు తీసేసాము, కొంచెం బ్రేక్ అయినాయి అని. ఇంకా ఒకటే ఫ్రేమ్లో అన్ని ఫోటోలు వచ్చేలా కట్టించేసుకున్నాం. అది కూడా గోడకి స్టిక్ చేసేసామన్నమాట. దానివల్ల బయటకు తీసుకురావడం కావట్లా. ఇంకా అందుకని చెప్పి అక్కడ పెట్టలేదండి, ఇంకా గౌరీదేవిని మాత్రమే పెట్టుకున్నాను. అమ్మవారికి ఒక 9-11 రకాలు అలాగా పత్రులు పెట్టుకొని పూజ చేసుకోవాలండి. పత్రి నోమండి ఇది, పత్రితో పూజ చేసుకోవాలి. తర్వాత చలివిడి, వడపప్పు, తర్వాత మనం రెడీ చేసుకున్న నైవేద్యాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ పెట్టుకున్నా. ఇక్కడ తోరం కట్టుకుంటున్నా. ఇది గౌరమ్మ దగ్గర పెట్టిన తోరం అండి. మన చేతికి కట్టుకొని కాలువకి వెళ్ళాలి. చేతికి కట్టుకొని కాలువకి వెళ్ళాలి. మన మెడలో కూడా పసుపు తోరం వేసుకోవాలన్నమాట. అప్పుడు మనం తద్ది ముత్తైదువులు, తద్ది పేరంటాళ్ళ కింద లెక్క అవుతాము. ఈ తోరం కట్టుకోకపోయినా, మెడలో ఆ తోరం వేసుకోకపోయినా సరే మనం తద్ది పేరంటాళ్ళు అంటే ఎవరు నమ్మరు కూడా అండి. నేను ఇంటి దగ్గర ఇలా పూజ చేసేసుకొని తోరం కట్టుకొని ఇంకా కాలువ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. కాలువ దగ్గర అస్సలు ఖాళీ లేదండి. అవతల రేవు నుంచి మళ్ళీ యువతల రేవుకి వచ్చేసాం మేము. యువతల రేవులో అయితే ఇంకా ఖాళీగా ఉంది. 2-3 ఎవరో వచ్చి అమ్మవారిని కలిపి వెళ్ళారటండి. ఇక కాలువ దగ్గర పూజ ఎలా అంటే, గౌరీదేవి మట్టి అంటే మన ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళాం మేము. మామూలుగా అయితే కాలువలో దిగి తీయాలి, అది చాలా లోతుండే కాలువ అండి, కాలువలోకి దిగలేదు. మట్టితో గౌరమ్మని చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, తర్వాత మనం పట్టుకెళ్ళిన పత్రి ఇవన్నీ పెట్టి పూజించి, మనం పట్టుకెళ్ళిన అట్లు, తోరం అన్నీ అమ్మవారి దగ్గర వేసి ఒక ముత్తైదుని పిలిచి ఆమెకు ఒక 11 అట్లు వాయనం అంటే వాయన తాంబూలం ఇచ్చి, అప్పుడు మళ్ళీ ముగ్గురం కలిసి ఆ మట్టి గౌరమ్మని తీసుకెళ్ళి కాలువలో 3 సార్లు కలపాలండి. అలా చేస్తే అక్కడికి మనకి తద్ది పూజ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చుక్కకు మొక్కి చందమామను చూసి మనం టిఫిన్ అనేది చేయాలండి. ఇంకొకటి, ఈ గౌరమ్మను కలిపేది కూడా అండి ఒకళ్ళు కలపకూడదు, 3 కలపాలన్నమాట. అక్కడ నాకు మా మేనకోడలు, తర్వాత ఇంకొక ముత్తైదు ఏమో ఒక ఆవిడ వచ్చారు. ఆమె ముగ్గురం కలిసి అలాగా నీళ్ళ గౌరమ్మ, పాల గౌరమ్మ అని చెప్పి నీళ్ళల్లో అమ్మను కలిపేసి మళ్ళీ సంవత్సరానికి మరలరా తల్లి అని చెప్పి నమస్కారం చేసుకొని ఇంటికి బయలుదేరాలన్నమాట. తర్వాత ఆవు దగ్గరకు కూడా వెళ్ళాలండి. అలాగా ఇంటి దగ్గర పూజ చేసుకొని గౌరమ్మకి పూజకి హారతి ఇచ్చి మళ్ళీ కాలువకి వెళ్ళి కాలువలో కూడా గౌరమ్మని పూజ చేసుకోవాలన్నమాట. ఇక చాలామంది చేసే పూజలు మాకు అసలు నచ్చవండి. నా పూజ నాకు ఎందుకో, నా పూజ వరకు అంటే అమ్మవాళ్ళు చెప్పినట్లుగా చేస్తా కాబట్టి నా పూజ అంటే నాకు చాలా బాగా నచ్చుద్ది, గౌరవం కూడా. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎలానే చేసుకుంటాము. కొంతమంది ఎలా అంటే చేసుకునే పూజ ఎందుకు చేస్తున్నారని కూడా తెలియకుండా చేసుకుంటున్నారు. ఇంకా ఎందుకంటే చెప్పుకోవటం, మాట్లాడటం కూడా వేస్ట్. ఇక చూసారు కదండి, కాలువ దగ్గర అస్సలు జనం, ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది జనం ఉన్నారనమాట. మాది ఇది గోస్తున్నది కాలువ అండి, చాలా ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట. కొంచెం భయం వేసి ఆ జనం దగ్గరికి దిగలేదనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక మాకు పక్క సైడే అండి
తద్ది పేరెంటాళ్ళ కోసం ఆవుని దూడని అక్కడ కట్టి తర్వాత ఉయ్యాలు వేస్తారనమాట. ఈ తద్దికి ప్రత్యేకంగా ఉయ్యాలైతే ఊగాలండి. గోరింటాకు పెట్టుకోవాలి, ఉయ్యాల ఊగాలి. ఇక్కడ ఆవుకి పసుపు కుంకుమ ఇచ్చి తర్వాత మేము కూడా ఉయ్యాలు ఊగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట. సో ఇంకా ఈ ఇయర్ తద్ది అయితే ఇలా గడిచిందండి. పూజ అయితే ఇలా చేసుకున్నాను. సో వీడియో ఇంకా అంతేనండి. ఇంకా మీకు ఈ తద్ది వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పా కదా, ఎందుకంటే నేను చెప్పే ప్రతి విషయంలో ఏమన్నా ఒకవేళ తప్పున్నా చేసినా మీరు నాకు కామెంట్ రూపంలో చెప్తారు కదా. మా సైడ్ చేసుకొని ఈ తద్ది పూజలు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటో అనేది మీకు తెలుస్తుందని చెప్పి అన్నీ స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను అనమాట. సో అదనమాట ఇవాళ వీడియో. ఇక వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి. ఇక కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.